తమ్ముళ్ళు ఇసుక దొరుకుతా ఉందా మీకు? దొరుకుతా ఉందా? నేను పోయినసారి ఇక్కడికి వచ్చాను, డంపులు చూశారు, ఒక కొండలుగా తయారు చేశారు. అక్కడ నిలబడుకొని ఛాలెంజ్ చేశాను, ఎవడు రమ్మని. ఎవడు రాలా, పారిపోయారు. సిగ్గు కూడా లేదు, తర్వాత కూడా అమ్ముతూనే ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక దొరుకుతుంది, కానీ వీళ్ళు వచ్చినాక మీకు ఇసుక దొరికిందా? నేనున్నప్పుడు 1000 రూపాయలు ఒక ట్రాక్టర్, ఇప్పుడు ఎంత ఒక లారీ? ఒక ట్రాక్టర్ ఎంత ఇప్పుడు? 5000 అవునా కాదా? ఎవడికి పోతుంది డబ్బులు? అంటే లిక్కర్ మాఫియాకు డాన్ ఈ జగన్మోహన్ రెడ్డి, శాండ్ మాఫియాకు డాన్ ఈ జగన్మోహన్ రెడ్డి. తినింది కక్కిస్తాం, వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా? 200 రూపాయల బిల్లు ఎంత వస్తా ఉంది ఇప్పుడు? 1000 రూపాయలు వస్తా ఉందా లేదా? అంటే 5 రెట్లు పెంచేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెరిగాయా మీకు? పెంచానా నేను? నాణ్యమైన కరెంట్ వచ్చిందా లేదా? ఎందుకు రాలేదు? ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయావు? ఏం చెప్పావు ఎన్నికల ముందు? కరెంటు ఛార్జీలు పెంచని చెప్పావా లేదా? చెప్పిన తర్వాత ఎందుకు పెంచావు? పెంచితే నీకు ఓటేసి అడిగే హక్కు ఉందా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా.